ఈరోజు మనం ఫీల్డ్ విజిట్కి వచ్చామండి. ఎస్వి తేజ్ హైబ్రిడ్ సీడ్స్ వారి వారణాసి అనే రకం అండి ఇది. మన మన డీలర్ కూడా ఉన్నారు మనతో పాటు. మన కంపెనీ డీలర్ దేవంశిక్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ కంపెనీ దుబ్బగూడెం అండి. చూడండి ఒక్కసారి మన ఆయనతో పాటు ఫార్మర్స్ కూడా విజిట్ చేయడానికి తీసుకొచ్చారు. వాళ్ళ మాటల్లోనే విందామండి. ఈ వారణాసి అనే కొత్త రకం ఎలా కాసింది అనేది కూడా వాళ్ళ మాటల్లో విందాం. ఒక్కసారి చెప్పండి మీరు, అసలు ఈ వెరైటీ వేసుకోవచ్చా? అసలు ఫార్మర్ అనే ఆయన ఈ వెరైటీ వేసుకోవచ్చా? ఇత్తనం బాగున్నది, గణేలు దగ్గర ఉన్నాయి, గట్టిగా మాట్లాడు కొద్దిగా. సైజు ఉన్నది, కోస వరకు అదే సైజు ఉన్నది. మిరపకాయలు 100% ఈ ఎకరానికి 45 క్వింటాల్ కన్నా తక్కువ కాదు. 40-50 క్వింటాల్ కన్నా తక్కువ వస్తే 40-50 అంటే మరి చూసి వీడియో చూస్తే రైతులు నంబర్ గా మరి నమ్ముతారు. చూసుకున్నాడా కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వీడియో తీపిచ్చారు అనుకుంటారు. చెప్పండి మీరు. ఈ తోట ఇప్పుడు వరకు 40 కానీ పైన ఉంటది, కానీ తక్కువ అయితే రాదండి. సైజు కలరు ఈ నల్లి వాతావరణంలో ఎలా ఉందని కోస్తా వరకు ఒక్కటే సైజు ఉన్నదండి. ఓకే, మార్కెట్ లో ఈ కలర్ ఎట్లా పోతుందని పర్వాలేదు అంటారా? మార్కెట్ లో నంబర్ 1 జెండా పాట వస్తుందండి ఇది. ఓకే, జెండా పాట. ఇంకా ఏం గమనించారండి ఈ కొత్త వెరైటీలో? గింజ శాతం కూడా బాగుందండి. మీరు పోయిన సంవత్సరం హానర్ వేశారు కదా, అది ఎలా ఉంది? ఎస్వి తేజ్ వాళ్ళది హానర్ కూడా మంచిగా ఉన్నది, కానీ దీనంతా దగ్గర కాపలేదండి. కొద్దిగా తక్కువ ఇది దగ్గర. అందులోనే కొత్త వెరైటీ తీసాం కాబట్టి బాగుంటదండి. ప్రతి ఒక్క రైతులు హానర్ తో పాటు వారణాసి కూడా ఒక్కొక్క ఎకరం వేసుకోండి. హానర్ వేయొద్దని కాదు, హానర్ కూడా వేసుకోవాలి. మంచి వెరైటీ కాబట్టి వేసుకోండి. ఎందుకంటే మీరు బుకింగ్ చేయకపోతే మీకు అసలు సీడ్ అనేది మీ అందుబాటులో ఉండదండి. ఎందుకంటే వచ్చే సీడ్ తక్కువ కాబట్టి.